ఓకే, నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం ఇప్పుడు. ఫస్ట్ ఇది 4 అవర్స్లో ఉంది. ముందు 1 అవర్లో చూపిస్తాను. సో మన అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కడ కదా మనం ఉన్నాం, ఈ ఏరియాలో మాట్లాడుకున్నాము. సో ఏంటంటే ఇదంతా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లా కనిపించింది. అప్పుడు నేను ఏం చెప్పాను, ఈ లెవెల్ ఏదైతే డౌన్ అవుద్దో అక్కడ నుంచి మనకు కొంచెం బేర్ ఫేస్ స్టార్ట్ అవుతుంది అన్నాను. అదర్వైజ్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం అనమాట. అదైతే ఇప్పుడు జరగలేదు, ఇదేంటంటే డౌన్కి వచ్చింది. సో ఇదేంటి, సో ఏదైతే ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనం చూస్తున్నామో అది ఫ్లిప్ అయింది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటి, 4 అవర్స్. ఓకే, 4 అవర్స్ ఏరియాలో ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఇది ఇక్కడి నుంచి ఎవరైతే అందరూ అనుకుంటున్నారో ఇది మళ్ళీ బుల్ ట్రెండ్ అవుతుంది అని, సో ఇది మళ్ళీ కొంచెం పైకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఇది క్రాస్ అవ్వాల్సిన లెవెల్ ఏంటి అంటే ఇదనమాట. ఇప్పుడు మారిపోయింది, స్టాటిస్టిక్స్ అంతా మారిపోయింది చార్ట్ది. సో మెయిన్ మనకేంటి డౌన్వర్డ్లో ఈ టార్గెట్ ఈ లెవెల్ ఉంది కదా, ఇది 23,500. ఇది కూడా బ్రేక్ చేసిందండి, ఇది ఒక మేజర్ లెవెల్ యాక్చువల్లీ. సో ఇది బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగిలింది ఏంటంటే 23,000. ఓకే, 23,000 బ్రేక్ చేసిందంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా కిందకి వెళ్తుంది అని అర్థం. సో ఇదేంటిది, రేపు ఎల్లుండి మీరు తీసుకుంటే ఓకే 30 minutes ఒకసారి చూద్దాం. సో ఏంటంటే ఆల్రెడీ ఇంత డౌన్ అయిపోయింది కాబట్టి బౌన్స్ రావచ్చు, లేకపోతే గ్యాప్ డౌన్ ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ఏంటంటే సైడ్ వేస్ అయిపోవచ్చు. ఓకే, ట్రెండ్ రివర్స్ అవ్వడం అనేది కొంచెం కష్టం అనమాట. సో కిందకు వస్తుందో లేదో ఏంటో చూద్దాం దీని సంగతి. ఓకే, 1Dలో పెడుతున్నాను ఇది, 1D టైం ఫ్రేమ్లో. సో 23,000 అన్నాను కదా నేను, ఇది మేజర్ 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 లెవెల్. లాస్ట్ వీడియోలో మీకు ఏం చెప్పాను, ఇది ఫస్ట్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ కిందకి, ఓకే 21,500, 700, 800, ఈ 300 పాయింట్స్ రేంజ్. ఈ ఇయర్లో కానీ అంటే ఈ 6 monthsలో కానీ ఆ ఏరియా వచ్చేస్తే, ఆ కరెక్షన్ అయిపోతే మనకి నెక్స్ట్ ఎంతగా తిరిగి ఉండదు అన్నాను. అంటే ఈ ఇయర్ మనం బాధపడితే ఓకే, నెక్స్ట్ 3 to 4 years, 5 years మనకి ఇంకా తిరిగి ఉండదు. అదే కాదు, ఓకే మీరు అనుకున్నట్లు ఎక్కడి నుంచో పైకి వెళ్ళిపోయిందా, ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఈ ఏరియా తర్వాత నుంచి ఎప్పుడైనా అది రివర్స్ కొట్టచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ఈ పైకి వెళ్ళినా సరే మీరు అనుకున్న రిటర్న్స్ రావు. ఓకేనా, అంటే మీకు నెక్స్ట్ 3-4 years ఏమీ ఉండదు. సో ఏది బెస్ట్ అది మీరే ఆలోచించండి. ఓకేనా, అంటే బ్లైండ్గా ఇప్పుడు ఆల్రెడీగా చిన్నది పడింది కదా, ఈ బై ఆన్ డిప్ స్టార్ట్ అయిపోతారు ఈ రోజు నుంచి. ఓకేనా, సో దీనిలో ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. బై ఆన్ డిప్ అని చెప్పినోడు ఎప్పుడు బాగానే ఉంటాడు, బై ఆన్ డిప్ చేసినోడే పోయాడు, అది చరిత్ర. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండండి మార్కెట్తో, ఎందుకంటే నేను చెప్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ బ్యాంక్ ఏం చెప్తుందో చూద్దాం మనం. సో ఇందులో ఏంటంటే క్లియర్గా కనబడుతుంది యాక్చువల్లీ. నిఫ్టీలోనే ఏంటంటే కన్ఫ్యూజన్ చార్ట్, కానీ ఇది మాత్రం ఏంటంటే కిందకనే చూపిస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, దీనిలో ఎక్కువ మాట్లాడడానికి లేదు. సో ఇదంతా కంప్లీట్ ఒక వేవ్, ఇదొక వేవ్, ఇదో వేవ్, ఇదో వేవ్ టైప్లో కనబడుతుంది. సో ఏంటి, మొన్న మనం మాట్లాడుకున్నట్టు నిఫ్టీ పైకి వెళ్తే ఈ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి నుంచి తిరగాలన్నమాట కొంచెం. ఓకేనా, కానీ ఇటు చేసిందంటే ట్రెండ్ కిందకే ఆ టైప్లో కనబడుతుంది. సో ఓకేనా, సో అంటే కంప్లీట్ బేర్లోనే ఉన్నదని అర్థం. ఓకే, సో ఇప్పుడు సిల్వర్ చార్ట్ కొంచెం చేంజ్ అయింది. ఓకేనా, ఇది ఏదైతే ఉందో ఈ ఏరియా, దీనికి గోల్డ్కి ఒక తేడా ఉందన్నమాట. సో ఏంటంటే సిల్వర్లోనే ఏంటంటే మనం అనుకున్న టైం కూడా అయింది. సో ఇది ఫ్రేమ్ ఏంటి, 4 అవర్స్లో చూడాలన్నమాట దీన్ని. ఓకేనా, ఇది ఎప్పుడు 29th జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఓకే మే సగం అయింది అనుకుందాం. సో ఇది ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి కిందకి రాకపోతే కొంచెం మనకు ఛాన్స్ ఉందన్నమాట, సిల్వర్లో ట్రేడ్ చేసే ఛాన్స్ అప్ సైడ్ అదైతే కనబడుతుంది. ఇది కన్ఫర్మ్ అవుద్ది ముందు ముందు ఏంటో చూద్దాం. సో ఇంకోటి ఏంటి, గోల్డ్. గోల్డ్ ఏదైతే ఉందో అది 1D టైం ఫ్రేమ్లో లోనే ఉందన్నమాట. సో ఏంటంటే గోల్డ్ అనేది కొంచెం పైకి వెళ్ళినా ఇక్కడ నుంచి అది ఫాల్స్ మూవ్ కింద ఐడెంటిఫై చేయగలం అన్నమాట. ఓకే, కానీ సిల్వర్ కాదు. సో యాక్చువల్లీ వరల్డ్ ఎకానమీతో డిపెండ్ అయ్యి ఉంది, ఇది కొంచెం మూవ్మెంట్ మనం ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. కానీ ఒక విధంగా అట్లీస్ట్ 60-70% మనం దీన్ని ఏంటంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో గోల్డ్ ఏదైతే ఉందో 1D టైం ఫ్రేమ్లో కరెక్ట్ చేస్తుంది 1 డే. సిల్వర్ ఏదైతే ఉందో అది 4 అవర్స్లో చేస్తుంది. ఇది ఎవరైతే నిర్వాణ ట్రేడ్ చేశారో నేను ఏం మాట్లాడుతున్నానో వాళ్ళకి కరెక్ట్గా అర్థం అవుతుంది. ఓకేనా, వాళ్ళు చూడగానే పట్టేస్తారు ఇది. ఓకేనా, గోల్డ్ కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్తే అది ఫాల్స్ మూవ్ కింద ఐడెంటిఫై చేయాలి. ఓకే, చూద్దాం ముందు ఏం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే బిట్ కాయిన్. బిట్ కాయిన్ వీక్లీ. ఓకేనా, ఈ ఏరియా
సో మళ్ళీ రెసిస్టెన్స్ ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది, ఇది ఏదో చూద్దాం. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఒక బేర్ ఫేజ్, అంటే బేర్ ఫేజ్ అంటే కింద పడిపోద్దని కాదు, ఇప్పుడు బిట్కాయిన్ ఇక్కడ నుంచి పడిపోద్దని కాదు, ఏంటంటే మనకు రిటర్న్స్ రావండి, సైడ్ వేస్ అయిపోయేటట్టు ఛాన్సులు కనబడుతుంది. ఓకేనా, ఇది ఎలా ఉందన్నమాట. సో ఈ చెప్పదలుచుకుంది ఏంటి అంటే మెయిన్ మార్కెట్తో జాగ్రత్తగా ఉండండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు కనబడుతుంది, మీరు ట్విట్టర్లో వింటుంది, యూట్యూబ్లోను ఏదైతే కనబడుతుందో అదైతే కాదు. ఓకేనా, చాలా డేంజరస్ లెవెల్లో ఉంది. న్యూస్ సంగతి వదిలే. ప్రైమ్ మినిస్టర్ అనేది నిన్న మొన్న వచ్చారు ఆయన. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఓకే, జనవరి నుంచి చెప్తున్నాను. ఓకేనా, పరిస్థితి అయితే ఇది బాగాలేదు. అది ఏంటంటే మీరు డబ్బులు పెట్టడం వల్ల మీకు ఒక హోప్ అది. ఓకేనా, సో అంటే రాంగ్ సైడ్లో నుంచొని మనకి పని అయిపోవాలి అనేది అది కూడా ఒక తప్పే. ఓకేనా, అంటే పోర్ట్ఫోలియోలతో ఆడుకొని జాగ్రత్తగా ఉండండి. ట్రేడ్ చేస్తే చేసుకోండి, ఇంట్రాడేస్ బెస్ట్ ఆప్షన్ మీ సెటప్ ఏదైతే ఉందో. ఓకేనా, సో వాటితో చేయండి, ఈజీగా మనం సంపాదించు. ఇంట్రాడే మెయిన్. సో ఇప్పుడు ఇదేంటి, ఇది ఇంత పడింది కదా అని మీరు పొరపాటున షార్ట్ చేశారు అనుకోండి, రేపు పొరపాటున కొంచెం తిరిగిందా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, లేకపోతే ఎక్కువ లాస్ వస్తే మీరేం ఆగలేరు. ఓకేనా, అందుకే చెప్తున్నాను, ఇంట్రాడేలో ఏం జరుగుతుందో అదే చూడండి. ఈ మొక్క మీకు మూడు నెలల నుంచి చెప్తున్నాను. ఓకేనా, ఈ 3 months మీకు అయిపోయింది కాబట్టి ఏంటి, మార్కెట్ ఇక్కడ దాకా పడిపోయింది, అయ్యో షార్ట్ చేసిన బాగుందని మీకు ఇప్పుడు అనిపిస్తుంది, కానీ ఆ లెవెల్లో పట్టుకోవడం చాలా కష్టం అనమాట. అందుకే నేను ఇంట్రాడే అని చెప్తున్నాను. ఓకేనా, సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మార్కెట్తో జాగ్రత్తగా ఉండండి, బౌన్స్లు అనేవి వస్తాయి. ఓకేనా, ట్రెండ్ ఎక్కడి నుంచో రివర్స్ అయిపోద్దని చాలా కష్టం. ఒకవేళ రివర్స్ అయిపోయినా సరే అది పైనుంచి తిరిగి పడాలి, అదర్వైజ్ ఏంటంటే మీకు రిటర్న్స్ అనేది అవ్వదు. సో ఇప్పుడు మీకు ఈ 6 నెలలు ఏదో రిటర్న్ చూపించి ఆ తర్వాత మొత్తం అంతా నొక్కేస్తుంది. ఓకేనా, బై అండ్ డిప్స్లో జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇంకోటి ఏంటంటే 24th మే నిర్మాణ ట్రేడర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుందాం అనుకుంటే, అంటే ఈ టైప్ ఆఫ్ చార్ట్ చూడగానే మనకు అర్థం అవడం అనమాట, ఏం చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో చూడాలి, అసలు ఏంటి ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ. ఓకేనా, మ్యాక్రో ఏదైతే ఉందో మ్యాక్రో ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అవన్నీ అందులో ఉంటాయి. ఓకేనా, నా వాట్సాప్ పింగ్ చేయండి. థ్యాంక్ యూ.